హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటుంది ఏంటి అంటే, ఈరోజు నేను చేసిన వర్క్ అండి. సో యాక్చువల్గా నేను క్యాంపెల్ వచ్చాను. సో వైజాగ్ వెళ్ళొచ్చాను. అది మా పెద్దనాన్నగారికి హెల్త్ బాగాలేదు, చూడడానికి వెళ్ళాను. సో నేను వచ్చిన రోజు నెక్స్ట్ డే నా సో హౌస్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉంది, సో నేను వర్క్ అనేది ఎలా చేసుకున్నాను మొత్తం అంతా అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఎప్పుడైనా మేము క్యాంప్ నుంచి వచ్చాక మన హౌస్ ఇల్లు ఎలా ఉంటుందో అస్సలు చాలా ఘోరంగా ఉందండి. అంటే ఎక్కడ ఇంకా ఓపిక లేక అన్నీ ఎక్కడక్కడ ఆ రోజు అన్నీ నేను పెట్టేశాను, ఇంకా పని కూడా చేయలేదు. అండ్ ఈరోజు ఇంకా అంటే నెక్స్ట్ డే థర్స్డే వచ్చేసాను. సో ఫ్రైడే మార్నింగ్కి ఇల్లు ఇలా ఉంది. సో నేను ఇంకా స్టార్ట్ చేశాను పని చేద్దామని చెప్పి. సో ఫస్ట్ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మా బాబుకి మిల్క్ ఇచ్చేసి అండ్ మాకు టీ పెట్టేసి, సో ఈ రెండు అవుతుండగానే ఫస్ట్ కిచెన్ అనేది కొంచెం అనేది సర్దుకున్నానండి, ఎక్కడెక్కడ పెట్టేశాను. ఇలాగ అవుతున్న టైంలోనే అప్పుడే ఇంకా షుగర్ అయిపోయింది. అరే అని చెప్పి షుగర్ మళ్ళీ ఫిల్ చేసుకొని షుగర్ అండ్ పెట్టి నేను నెక్స్ట్ వీడికి మిల్క్ కలిపేసి, సో మిల్క్ అనేది కొంచెం డైనింగ్ హాల్లో పెట్టానండి, కొంచెం చల్లగా అవుతాయని. సో చల్లబడాక వాడికి పెట్టేసాక మొత్తం అంతా పనులు దిగాను. సో ఎప్పుడైనా ఫస్ట్ హాల్ చేసుకుంటే ఎవరైనా రాగానే అక్కడిక్కడ కూర్చుంటారని చెప్పి హాల్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో హాల్లో ఉన్నవన్నీ కొన్ని అప్పుడే ఇంకప్పుడే అమెజాన్ నుంచి రావడం కొన్ని ఉన్నాం అవన్నీ కూడా. సో బయటవన్నీ కొన్ని పడేసి ఇంకా సోఫానంతా క్లీన్ అవుట్ చేసేసాను. పైన వేసిన క్లాత్స్ అన్నీ కూడా ఒకసారి దులిపి మొత్తం అన్ని సోఫా రానిది మొత్తం చైర్స్ అన్నీ కూడా అలానే చేసేసానండి. సో చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా క్లీన్ చేసి ఫస్ట్ హాల్ అయితే చేసేసి తర్వాత వెళ్ళి నేను ఇంకా హెయిర్కి అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. సో ఫ్రైడే కింద ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి, సో అదే ఆయిల్ అప్లై అయిపోయాక హెడ్ బాత్కి అనేది రెడీ అయిపోయాను. సో ఇగోండి హాల్ అంతా అయిపోయింది. హాల్ అంతా క్లీన్ చేసేసి సో ఫ్లోర్ కూడా తుడిచేసి పైన అది మీకు అప్పుడు షూట్ చేయలేదు, ఫ్లోర్ కూడా తుడిచి లైట్గా మాప్ పెట్టేసి, సో ఇంకా ఫస్ట్ ఎవరైనా వస్తే అక్కడ గెస్ట్ కూర్చుంటారు అని చెప్పి ఫస్ట్ హాల్ అయితే క్లీన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఈ లోపల హెయిర్కి అనేది ఆయిల్ అప్లై చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి, సో ఫ్రైడే ఎప్పుడైనా మనం ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే చాలా మంచిదండి. నేను ముందు హెయిర్ అనేది ఆయిల్ అనేది అప్లై చేసేస్తున్నా. తర్వాత ఈ పని అంతా చేశాను. అండ్ మా ఇంట్లోకి ఒక న్యూ ఐటమ్ వచ్చింది. మీరు నా షార్ట్ చూస్తుంటే తెలుస్తుంది. సో మా హస్బెండ్ ఆఫీస్ చేయరు. మీరు ఈ వీడియోలో బాగా ఒకటి అబ్జర్వ్ చేయండి. నేను పని చేస్తున్నప్పుడల్లా నాకు అది బాగా అంటే ఆన్ ద వే అయిపోయింది. అసలు అటు ఇటు తిరగడానికి మూమెంటే లేదు అసలు. ఇంకా ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నదంతా క్లీన్ చేసేస్తున్నాను. సో ఆ మిర్రర్ దగ్గర, ఈ నెక్స్ట్ బెడ్ చైర్, ఈ స్టూల్ దగ్గర మొత్తం వీటన్నిటి ముందు క్లీన్ చేసేసి మా హస్బెండ్ చేసిన వర్క్ ఏరియా దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఇటువైపు ఇంకా బెడ్ సైడ్ వస్తే బెడ్ మీద ఉన్న ఇంకా బ్లాంకెట్స్, హ్యాండ్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలో అన్నీ కూడా పెట్టేశాను. సో పెట్టేశాక ఈ మూమెంట్లో అస్సలు ఎన్నిసార్లు నాకు ఆ చైర్ తగిలిందంటే ఇంకా లాభం లేదని చెప్పి నేను మా హస్బెండ్ ఆలోచించి ఈ మంచం తిప్పాలని డిసైడ్ అయ్యాం. సో మంచం అనేది రొటేట్ చేస్తే అటువైపు వెళ్ళిపోతే సో ఈ చైర్ అనేది పెట్టడానికి ఇంకా మనకి స్పేస్ ఉంటుందని చెప్పి నేను మా హస్బెండ్ కలిపి ఆ మంచం అనేది బెడ్ అనేది మూవ్ చేసేసాం. సో బెడ్ అంతా మూవ్మెంట్ అయిపోయిందండి. తీరా బెడ్ పర్ఫెక్ట్గా మూవ్ అయిపోయింది, ఇంకా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనేసరికి చైర్కి కూడా ప్లేస్ అయిపోయింది. కానీ ప్లేస్ అనేది ఆ చైర్కి అనేది కొంచెం బ్రాడ్నెస్ ఎక్కువ అవుతుంది. సో అది వెళ్ళట్లే ఇంకా. సో మళ్ళీ అంత డిస్పాండిల్ ఒకసారి చేసేసి దాన్ని రీసెట్ చేశారు, మళ్ళీ పెట్టేశారు. అండ్ నెక్స్ట్ ఎక్కడైనా ట్రావెల్స్ చేస్తే దాన్ని మళ్ళీ ఇంకొకసారి కొంచెం క్లీన్ చేసుకొని ఎండ్లో పెట్టి సో డ్రై అయిపోయాక మొత్తం అంతా డ్రై అయిపోయాక దాన్ని కబోర్డ్లో పెట్టేస్తాం. సో ఇప్పుడు టోటల్గా నా కిచెన్, హాల్, బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ అవుట్ అయిపోయాక ఒకసారి ఓవర్వ్యూ అనేది మీకు ఒకసారి చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి స్టార్టింగ్ నుంచి. అండ్ ఈ వీడియో మీకు తీస్తున్న టైంలోనే నేను ఇలా నడుస్తున్నానండి. సో ఇది నేను నైట్ క్లిక్ చేశాను. యాక్చువల్ నైట్ కాదంట, మార్నింగ్ అనుకుంటాను. నేను ఫ్రిడ్జ్ని బటన్ క్లిక్ చేస్తే లోపల ఉన్న ఐస్ అంతా మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఫుల్గా అయిపోయి వాటర్ అంతా కారిపోతుంది. అబ్బా ఇంకా రెస్ట్ తీసుకుందాం అనే టైంలో ఇది ఒక పని వచ్చింది. సో దీన్ని కూడా మళ్ళీ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అంతా
తీసేసి సో తర్వాత చిన్న వైపర్ తోటి కూడా లోపల అంతా బాక్స్ని కిందనంతటిని క్లీన్ చేసేసానండి. సో క్లీన్ చేసాక మొత్తం అంతా మళ్ళీ మొత్తం ఇంకా మంచిగా ఇలా నీట్గా చేసేసానండి. కొంచెం వాటర్ ఉన్న స్లిప్ అవుట్ అయిపోతామని చెప్పి. సో మళ్ళీ డైనింగ్ దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి డైనింగ్ ఎంత డర్టీగా ఉన్నదో. సో అన్నీ ఒక్కొక్కటి 1 బై 1 చేసుకుంటూ వచ్చేసాను. సో కంప్లీట్గా చేయడానికి అట్లీస్ట్ నాకు 3 అవర్స్ పట్టింది. కంటిన్యూస్గా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్తోనే సరిపోయింది. తర్వాత కుకింగ్ కూడా సైమల్టేనియస్గా దోసకాయ పప్పు వండి క్యాబేజీ ఫ్రై చేశాను. అండ్ బాబుకి ఇష్టపడి ఇంకా నిన్నటి నుంచి హాలిడేస్ కదా, సో వాడికి కొంచెం చిన్న నిమ్కి ఫ్రై చేశానండి. అండ్ రేపు టిఫిన్ కోసం దోసపప్పు నాన చేసా, పక్కన కర్డ్ వేసా, ఇవన్నీ సెట్ చేసా. ఇదిగోండి స్మాల్ బెడ్రూమ్ అయితే ఇందాక అలా ఎంత డర్టీగా ఉన్నాయి. ఎక్కడికక్కడ న్యూ సారీ అని వెళ్ళిపోయి బాబు బట్టలు కబోర్డ్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఇదంతా ఉంది. సో మీకు కొన్ని కనిపిస్తున్నాయి. ఒకటైతే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, ఒకటైతే కొత్తగా తీసుకున్నానండి నేను అమెజాన్లోని. అది మీకు చూపిస్తాను, షేర్ చేస్తాను నెక్స్ట్ టైం వచ్చేస్తుంది అది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే సో ఇంకా ఐరన్కి బట్టలు ఉంటాయి కదా, నా ఐరన్ బట్టలన్నీ 2 బ్యాగ్స్ పట్టాయి. అన్ని ఐరన్ బట్టలు అయిపోయాయి. సో ఐరన్ వాళ్ళకి ఇవ్వాలి, రెడీగా బ్యాగ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడు వస్తే ఆ బ్యాగ్స్ అనేవి ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ మా ఓడిది ఒకసారి ఇది కూడా మళ్ళీ సెట్ చేశానండి. మొత్తం ఎలా పడితే అలా పెట్టేశాడు వాడు. సో కరెక్ట్ పెట్టి సో నా బెడ్ రొటేట్ చేశాను కదా, తిప్పాను కదా. సో తిప్పాక దాని వ్యూ అనేది ఇలా ఉంది, బెడ్రూమ్ వ్యూ అనేది ఒకసారి చూడండి. సో కంప్లీట్ ఇంకోసారి వీడియో చేస్తాను నేను. వేరే థాట్స్ కూడా బెడ్ చేంజ్ అవ్వగానే థాట్స్ కూడా వచ్చేసాయి. సో ఇంకేం పెట్టుకోవచ్చు గట్ట అని చెప్పి డెఫినెట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను నేను. ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, నేను ఆడుకుంటున్నాడు, నా పని అంతా అయిపోయింది. ఇంకా రెస్ట్ తీసుకోవాలండి. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, మై పీస్ఫుల్ హోమ్.